మహిళలు శనీశ్వరుని పూజించడానికి నియమాలున్నాయని తెలుసా? అవేంటి అంటే, హిందూ మతంలో సూర్యుడు ఛాయాదేవిల తనయుడు శనీశ్వరుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. శనీశ్వరుని పూజించేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా శనీశ్వరుడికి చాలా ఆగ్రహం కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మహిళలు శనీశ్వరుని పూజించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఇక ఆ నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మతంలో శనీశ్వరుణ్ణి న్యాయదేవుడిగా పరిగణిస్తారు. అయితే శనీశ్వరుడు మనుషుల కర్మ ఫలాల ఆధారంగా మంచి చెడులో ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుణ్ణి దేవుడిని పూజించేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తెలిసి తెలియక చేసిన చిన్న తప్పు కూడా శనీశ్వరుడికి కోపం తెప్పించగలదు. అంతేకాదు స్త్రీల జీవితంలో చెడు ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మహిళలు శనీశ్వరుణ్ణి పూజించడానికి ఉన్న నియమాలేంటో తెలుసుకుందాం. శనీశ్వరుడిని పూజించడానికి నియమాలు ఏంటంటే, స్త్రీలు శనీశ్వరుడిని పూజించవచ్చు. అంతేకాదు కొన్ని పూజ నియమాలను గుర్తించుకోవడం ముఖ్యం. ఇక హిందూ మత విశ్వాసం ప్రకారం స్త్రీలు శనీశ్వరుడిని పూజించడం నిషేధించబడలేదు. అయితే శనీశ్వరుడిని ఆశీర్వాదం పొందడానికి కొన్ని నియమాలు పాటించడం ద్వారా మాత్రమే ఆయనను పూజించవచ్చు. ఇక విగ్రహాన్ని తాకవద్దు అంటారు. శనీశ్వరుని పూజించేటప్పుడు మహిళలు శనిదేవుడి విగ్రహాన్ని తాకకుండా జాగ్రత్తగా వహించాలి. మహిళలు శనీశ్వరుని విగ్రహాన్ని తాకడం నిషేధించబడింది. ఇక నూనె సమర్పించవద్దు. స్త్రీలు శనీశ్వరుడి విగ్రహంపై నేరుగా నూనె సమర్పించకూడదు. బదులుగా స్త్రీలు ఒక గిన్నెలో నూనె వేసి దీపం వెలిగించి దానిని శనీశ్వరుడికి సమర్పించాలి. ఆలయంలో పూజలు. ఇక ఆలయంలో శనిదేవుడు పూజించేటప్పుడు మహిళలు విగ్రహం ముందుకు రాకూడదు. మహిళలు శనితంత్రం లేదా అతని నీడని మాత్రమే శనిదేవుడిగా భావించి మహిళలు పూజించాలి. ఇంట్లో పూజలైతే వీలైతే మహిళలు ఇంట్లో శనిదేవుడిని పూజించాలి. అయితే శనీశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచే ముందు ఖచ్చితంగా జ్యోతిష్యుడిని సలహా తీసుకోవాలి. శనీశ్వరుడి దృష్టి. శనీశ్వరుడి తిరోగమన దృష్టిని నివారించడానికి మహిళలు శనివారం ఆలయానికి వెళ్లే బదులు శనీశ్వరుడికి ఇష్టమైన లేదా శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులు అవసరమైన ఆయన వారికి లేదా పేదవారికి దానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.